ల్యాండ్ టైటిలింగ్ పై టీడీపీ అసత్య ప్రచారం చేస్తోంది అన్నారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. వ్యవస్థల మీద నమ్మకం పోయేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు అన్నారు. ప్రభుత్వాధినేత భూములు ముంగేస్తారు అని చెప్పడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు. అధికారంలోకి రావాలి అనుకున్నప్పుడు చేయాల్సిన విమర్శలు ఇవేనా అని నిలదీశారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు ఇవేనా అని విమర్శించారు. మిగిలిన వీళ్ళ ప్రచారం ఇది కాక ఐవీఆర్ఎస్ కాల్స్ రకరకాల ఇది పెడుతున్నారు. రోజు ఆరోపణలు, ల్యాండ్ గ్రాబింగ్ అంటాడు. ఆయనకాయన చంద్రబాబు అని ఆయనకాయనే దాని మీద లాక్కుంటూ రోజు ఉపన్యాసాలు ఇస్తున్నారు. నిజంగా ల్యాండ్ గ్రాబింగ్ అనేది ఎప్పుడు జరిగిందంటే 14-19 మధ్య టీడీపీ హయాంలో జరిగింది. దానికి చెక్ పెట్టడానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకొస్తున్నారు. మీకు గుర్తుందా? బాగా మీకు గుర్తుందా? వెబ్ ల్యాండ్ అని తెచ్చినప్పుడు వెబ్ ల్యాండ్ అనేది తెచ్చి డిజిటలైజేషన్ చేస్తున్నామని మొదలుపెట్టిన దాంట్లో కింద పేర్లు మార్చి ఒక రైతుది ఒక పేరు ఉంటే ఆ పేరు తీసేసి ఇంకో పేరు పెట్టించేసుకొని తమకున్న అధికార బలంతోనో లేక రాజకీయ బలంతోనో కండ బలంతోనో ధన బలంతోనో దాని మీద డాక్యుమెంట్ చేసుకొని సేల్ చేసేసి రిజిస్టర్ చేసేసి డబ్బులు తీసుకొని ఉడాయిస్తే వేల ఎకరాలు ఈ రోజుకు డిస్ప్యూట్ రిజాల్వ్ కాల. తెలియదా? అందరికీ ప్రజలకు తెలియదా? రైతులకు తెలియదా?